హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. 3:49 అవుతుందండి. 3:49 గురువారం 20 తారీఖు నవంబర్ 3:49 అవుతుంది. ఒక రేంజ్లు ఉందండి బండి. ఎలిఫెంట్ కలరు. యాక్చువల్గా వెలుతురు లేదు, సంధ్యావందం అంటే భగవంతుడు సందరొద్దయింది, పొద్దెక్కింది. ఆలోచన చేయండి, అంటే ఈ టైంకే పొద్దెక్కుతుంది. ఢిల్లీ చలికాలం మాగిపోద్ది కాబట్టి. ఎయిర్ బ్యాగులు 6, క్రూజ్ కంట్రోలు, సన్ రూఫ్, పవర్ స్టీరింగు, పవర్ విండోసు, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ప్రొజెక్టర్ లైట్, డిఆర్ఎల్ లైట్, ఫోగ్ ల్యాంప్స్, ఫ్లవర్ టైప్లో అలై వీల్స్ చాలా బాగుంటాయి. పనెక్కడ లేదు, ఒరిజినల్ పెయింటు, కంప్లీట్గా ఒరిజినల్ ఉంది. ఇంజన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, వెరీ సాలిడ్ ఉందండి. ప్రొజెక్టర్ లైట్లో చూసుకోండి, కంటి చూపు అంత ఉంది. ఇవి కూడా తను ఎల్ఈడి పెట్టించుకున్నాడు. చాలా పవర్ఫుల్ లైట్స్, చాలా బగ్గా వస్తాయి, మంచిగా వస్తాయి. చీకటైంది వీడియో, పర్ఫెక్ట్గా రావట్లేదు తెలుస్తలేదు, కొద్దిగానే వెళ్తున్నది. టైర్లు కారు కొన్నప్పటియేనండి, మళ్ళా మార్చలేదు. కారు కొన్నప్పటి అంటే 70,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది, ఇంకా తిరగలేదు బండి. ఇప్పటిదాకా సర్వీస్ రికార్డు ఉంది. టైర్లు అరిగిపోయినాయి, కానీ కారు కొన్నప్పటియే టైర్లు. కారుకు ఒకసారి టైర్లు వస్తే 70,000 వస్తాయండి. ఓకే, పెయింటింగ్ పడలేదు, ఇప్పుడు అవసరం లేదు. సర్వీస్ రికార్డు ఉంది, మీ కళ్ళ ముందు కారు ఉంటుంది, చాలా పర్ఫెక్ట్ ఉంది. ఓకే, ఫస్ట్ ఫ్రంట్ అలై వీల్ ముందట చూద్దాం, చాలా బాగుంది. అలై వీల్ కూడా చూసుకోండి. తర్వాత షాకర్స్ కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు చూడండి. బ్రిస్టోన్ టైరు సేమ్, ఎప్పుడైతే కారు కొన్నారో అప్పటిదే టైరు. టైర్లు ఏవి మార్చలేదు, ఇయర్ కోడ్తో పాటు ఉన్నాయి మీకు. హెడ్లైట్లో కూడా 4D అని ఉంటాయంటే 4D అని ఉంది చూసుకోండి. ఎక్కడ కూడా HR36 టైర్ కూడా చూసుకోండి. కింద అండర్ బాడీ మనకి ఏంటంటే మెయిన్ ఎక్కడైనా ఆయిల్ లీక్ అవుతుందా, పరిస్థితి ఏంది, ఏం కథ అనేది మీకు కొద్దిసేపు ఒప్పుకోబెట్టిన 10 సెకండ్స్ అట్లా. సో ఆలోచన చేసుకోండి. మనకేంటంటే ఎక్కడన్నా మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న, ఆయిల్ లీకేజ్ అయినా కూడా ఉంటుంది. సో సన్ రూఫ్ మోడలు 6 ఎయిర్ బ్యాగులు, బై రోడే పంపుతాం. చాలా తక్కువ తిరిగింది బండి, ఇప్పటివరకు పెద్దగా ఏం తిరగలేదు. ఇక్కడ కూడా చూసుకోండి, మొత్తం మీకు ఎక్కడ కూడా డోర్ కానీ. సో కుడివైపు కూడా డోరు ఒరిజినల్ మొత్తం. కార్నర్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఫోర్డ్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంటుంది మొత్తం. వాయిస్ కమాండ్ ఉంటుంది. మళ్ళీ మీకు తోలు చూపెడతా నేను. ఫాస్టాగు రివారీ నుంచి బై రోడ్ వచ్చిందండి. రివారీ నుంచి సేమ్ టేప్ రికార్డరు. ఇందులో వాయిస్ కమాండ్ ఉంటుంది. ఇందులో మీకు 6 ఎయిర్ బ్యాగ్ ఉంటాయి, ఎడం వైపు కూడా ఎయిర్ బ్యాగు, ఆటో ప్యానల్ వేసి 2 తాళం చెవులు, ఛార్జింగ్ పోర్టల్ కూడా సేమ్ మీకు. ఒకసారి క్లచ్ అయితే చాలా అల్గా ఉందండి, స్టార్ట్ అయిందండి ఆల్రెడీ. సో ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి. బై రోడ్ మీకు పంపిస్తాం, ఎందుకంటే తక్కువ టైం, 9 నిమిషాలు క్లోజ్ చేస్తే వీడియో. బై రోడ్డు మీకు పంపిస్తాం. సేమ్ రీడింగ్ లైట్ అన్నీ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఎలిఫెంట్ కలర్లో క్రూజ్ కంట్రోల్ అవ్వడం చాలా రేరు. ఇది కీ ఆన్ చేసిన అంటే జస్ట్ నీకు మొత్తం ఆన్ చేయలేదు, జస్ట్ కీ ఆన్ చేసిన. ఏడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సన్ రూఫ్లో కూడా బంద్ అయింది. 5 లక్షల కారు కొంటామంటే మళ్ళీ ఇది కూడా మీకు ఒక కారు ఉంటుంది, బాగా స్మూత్ ఉంటుంది. ఇది కారు కొంటాం అంటే సన్ రూఫ్ ఉంటే ఇక పొలాలకు తలకాయ నొప్పి ఉండదు. పిల్లలకు కొద్దిగా ప్రమాదకరమైనది కాబట్టి ఎంత చేసినా ఇంకా చేయాలనిపిస్తుంది. చివరికి వస్తే ఇబ్బంది పాలే, అబాస్ పాలు చేస్తారు పిల్లోళ్ళు. పవర్ విండోస్ 4 ఆటో అంటే ఒత్తిసి పెడితే దానికి అది దిగుతుంది. ఇవి సేమ్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్, సైడ్ ఎలక్ట్రానిక్ అడ్జస్టర్ ఉంటాయి. ఎంత మంచోనికైనా బాధ తప్పదండి. కృష్ణుడు అసోంటోనే కనాలంటే జైల్లో కనాల్సి వచ్చింది తల్లికి. అంటే పిల్లలు అంటేనే అట్లా పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి ఒరిజినల్, ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి అయితే ఒరిజినల్ ఉన్న జెన్యూను. సో మీరు కొంత లక్షల కారు కొంటారంటే ఎయిర్ బ్యాగులు ఉన్నది, సేఫ్టీగా ఉంటుంది, ప్లస్ సన్ రూఫ్ ఉన్నది ఉంటే పిల్లకు అని కొంత ఆనందంగా ఉంటుంది. పెట్టే పైసలు పెట్టి మంది ముందు ఎక్కిరిచ్చినట్టు కావద్దు. చూడండి సేమ్ టాప్ ఎండ్ మోడల్కు మనకు సేమ్ ఫోల్డబుల్ ఉంటుంది. ఇది కూడా ఎయిర్ బ్యాగులు 6 వస్తాయి చూడండి. సన్ రూఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి, చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇది మనకు ఎయిర్ బ్యాగ్, కటన్ ఎయిర్ బ్యాగ్ అంటారు. ఈ నుంచి ఈడు దాకా ఉంటుంది.
కట్టన్ ఎయిర్ బ్యాగ్ కాకపోయినా బండి ఎక్కి నిలబడ్డా కూడా స్టాండర్డ్ ఉంటుంది. సో అర్థం చేసుకోండి, 6 ఎయిర్ బ్యాగ్, క్రూజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ అంటారు మనకు జనరల్గా. ఈడకి ఇట్లా మనం బొట్టు పెట్టేయాలి, ఇది ఇట్లా అన్నాం అనుకో లాక్ అవుతుంది. చూడండి ఈ గీతలు ఉంటే అర్థం అది, మళ్ళీ ఇట్లాని బస్ అన్లాక్ అవుతుంది. ఎప్పుడైనా తాళచేయి నా చేతిలో ఉన్నప్పుడు సైన్స్ అనుకోరు కదే, గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కదా సైన్స్లో పాఠం. ఇప్పుడు ఇట్లా అన్నాం అనుకో లాక్ అయింది ఆల్రెడీ కారు, చెప్పక చేయక. మళ్ళీ ఇంట్లో చేయి పెట్టినాం అనుకో అన్లాక్ అయింది అంతే. సో ఇట్లా గీతలు వచ్చినప్పుడే, ఈ బుర్రకు గీతలు ఉన్నప్పుడే పనిచేస్తుంది అది, మిగతా వాటిలో పనిచేయదు. టైర్ మొత్తం అరిగిపోయింది. కారు కొన్నప్పుడు వచ్చిన టైర్లు, అండర్ బాడీ కూడా చూసుకోండి. ఇంకేమైనా మీకు అనుమానం ఉంటే కాసేపు ఆగబట్టిన, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 డోర్లు ఒరిజినల్, 2 గ్లాసులు ఒరిజినల్, ఆటో ఫోల్డబుల్ ఓకే ఉంది, అలైవీల్ ఓకే ఉంది, అలైవీల్ ఓకే ఉంది కంప్లీట్గా. సన్ రూఫ్ ఓకే ఉంది. 6 ఎయిర్ బ్యాగులు చెక్ చేయించిన. కుడివైపు కూడా చూసుకోండి, క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్ ఉంది. ఇది కూడా సేమ్ 1200 రాజిరెడ్డి అన్నట్టు 1264 ఉంటుంది. సేమ్ ఇది కూడా 1264 ఉంది. ఇది కూడా 1200. మీరు మళ్ళీ ఫోటో క్లిక్ కొట్టుకొని చెక్ చేసుకోండి. కారు ముచ్చట కాబట్టి నాకేమో ఎక్కుతానికి ధైర్యం రాదు. కార్లను బగ్గ ప్రేమిస్తా కాబట్టి వీటి పైన నిల్చోడానికి ధైర్యం రాదు నాకు. చూడండి, కాకపోతే ఇది ఒక ఫోర్డ్కే ఇంత ఇనుప కడ్డీలు వచ్చి వెల్డింగ్ కొడతారు. నీకు BMW ఆడలు కూడా కొడతారు, ఫోర్డ్లోనే కొడతారు. అమెరికా చాలా ప్రతిష్టంగా ఉంటుంది దాని కంపెనీ తయారీ. నిసాన్స్ అన్నీ కూడా అట్లనే. ఇవి డిఫాగర్ గీతలు ఉంటాయి, వైపర్ వాటరు, స్పాయిలర్ లైటు పైన కూడా చూసుకోండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక కారు మిస్గా అవుతున్నట్టు గంత అద్భుతంగా ఉంది కారు ఇది. ఇటు కూడా పక్కలకు కూడా ఎక్కడ కూడా డిక్కీ కూడా ఎక్కడ కూడా రైట్ సైడ్ ఒరిజినల్. కాసేపు ఆపిన 10 సెకండ్స్ ఎక్కడ కూడా మీకు ఈ ఒరిజినాలిటీ అనేది పోలేదు. స్పానల్ పెట్టలేదు, అప్రాన్స్ అంటారు వీటిని, వెనుక నడుముతోట్ల లెక్క మనకు ఒరిజినల్ ఉన్నాయి. కార్ నెంబర్ వచ్చేసి HR36AE 6493 కార్ నెంబర్ ఇది. దీనిదే నెంబర్ ప్లేటు. ఏదో ఆడ శాస్త్రానికి దాచిపెట్టినా, ఇలా ఎంతసేపు దాస్తాం, ఏదైనా తెలియాల్సిందే. అయితే గిన్నెలో పెట్టాలి, గిన్నెల పైన ఆ డబ్బా అందుకే ఇచ్చిరండి. బస్ ఇలా లోపల పోతుంది, కొద్దిగా ఇలా ఇక్కడికి వచ్చి సెట్ అవుతుంది అన్నట్టు. ఇట్లా కింద ఏమైనా ఉన్నాయన్నా చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ మీకు సంవత్సరం కోడ్ ఉంది. ఇది కూడా అట్లా ఉంది, పర్ఫెక్ట్ ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కైసా హీరో బండ్లు పట్టుకపోతారు పాపం. ఇండియన్ ఆయిల్ అది VXI పెట్రోల్. చూసుకున్నాం కదా. డిక్కీ కూడా ఈ అలై వీల్ బ్యాక్ సైడ్ కూడా నేను చూస్తున్నాను, ఎందుకంటే దీనిలో కూడా అప్పుడప్పుడు డెంట్ అవుతుంది. మేము ఇదివరకు కార్లు ఇచ్చినప్పుడు దీని కింద ఇట్లా చిన్నగా సొట్టలు ఉంటాయి జనరల్గా. రాపిడ్ అయితే లెఫ్ట్ కూడా కార్నర్ చూసుకోండి. కింద కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, కింద 10 సెకండ్స్ ఆపిన. సో మీరు అర్థం చేసుకోండి, ఫాగ్ ఉంది ఢిల్లీలో, కొద్దిగా ఆగమాగం ఉంది, పొల్యూషన్ ఎక్కువ ఉందంట, టీవీలో చూపెడతారు. ఇక చూడండి ఒరిజినల్. ఇది కూడా మొత్తం మీకు షోరూమ్దే ఒరిజినల్. 1264 సేమ్ ఒరిజినల్ ఉంది. లెఫ్ట్ కూడా సేమ్ మీకు ఒరిజినల్ ఉంది. ఏదైనా మొన్న ప్రెస్ డే అయింది, ఏదైనా ప్రెస్ వాళ్ళు చూపించినంత ఎక్స్పర్ట్గా ఉండదు. చూపిస్తారు కానీ మరి యాక్షన్ తీసుకుంటలేరు. చూడండి ఒరిజినల్ ఎక్కడ కూడా మీకు ఎటువంటి లేదు. చాలా స్ట్రాంగ్ ఉంది కార్ అయితే. ఆలోచన చేసుకోరు మీరు ఎంత ప్రైస్ పడుతుంది ఇంకా అని. సేమ్ 1264 ఉంది. కాకపోతే దీనిపైన బ్లాక్ది ప్యాడ్ పెట్టినాం మనం. సేమ్ ఇట్లా గీతలు ఉంటే లాక్ అవుతుంది అని చెప్పినా లాక్ అయింది, చూసిండుగా. మళ్ళీ ఇంట్లో చేయి పెడితే ఓపెన్ అవుతుంది. అట్లా మీద చేయి పెడితే అవుతారు, కింద చేయి పెడితే అవుతారు, అంటే సందులో పెడితే అవుతారు. సెన్సార్ ఉంటుంది కాబట్టి తాళ చేయి జేబులు ఉన్నా కూడా ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ కూడా చూసుకోండి ఒరిజినల్, కింద కూడా చూసుకోండి ఒరిజినల్ ఎక్కడ కూడా సేమ్. ఇది కూడా మీకు ఇయర్ కోడ్ బార్ కోడ్తో పాటు వాటర్ వాష్ 10 రోజుల కింద చేసి పెట్టి అవి పెట్టిరు అంతే. ఎయిర్ బ్యాగ్స్, GPS, క్రూజ్ కంట్రోల్, వైపర్ వెనక, సీట్ కవర్స్ కూడా షోరూమ్యే. ఇంట్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సేమ్ మీరు ఒక మంత్రి అన్నట్టు 6 ఎయిర్ బ్యాగులు మీకు ఉన్నట్టే, 6 గన్మెన్లు ఉన్నట్టే ఈ కారు కొనుక్కుంటే. కట్టం వచ్చినాడు, దేనికన్నా తాకినాడు, లేకుంటే ఏమన్నా అఘాయిత్యం జరిగినప్పుడు మనకు అమ్మ వాళ్ళే ఆదుకుంటాయి టక్కన. కార్ నంబర్ కూడా చూసుకోండి, 2018 డిసెంబర్ 10 తారీఖు. కస్టమర్ అనాలిసిస్ చేసుకుంటాను, ఇంకా మనకు కన్ఫర్మేషన్ చేయలేదు. దగ్గర మిత్రుడు, తెలిసిన మిత్రుడు. బండి ఇంజన్ గురించి అయితే వారంటీ ఇస్తాం 100/100%, 100/100%. చాలా అందంగా అద్భుతంగా ఉంది కార్ అయితే. సేమ్ 2 తాళ చైలు, 6 ఎయిర్ బ్యాగులు, క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి
ఎండలేదు, ఎండుంటే చాలా అద్భుతంగా వచ్చేది వీడియో. సేమ్ బ్యానెట్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. కార్తో వచ్చిన హెడ్లైట్లే ఉన్నాయి, కార్తో వచ్చిన హెడ్లైట్లే ఉన్నాయి. ఇది పెడతా నేను, సేమ్ స్టాండ్ పెట్టినా. ఫినిషింగ్ అంతా ఒరిజినల్. ఈ రబ్బర్స్ వచ్చినాయంటే నీకు లోపల ఇంజన్ సౌండ్ బయటకు వచ్చే దగ్గర పనిచేస్తాయి. ఇది బ్యానెట్ అంటే ఫ్యాన్లో చేయబెట్టద్దని షోరూమ్ వచ్చేటప్పుడు. ఇది మనకు 2018 10వ నెల 17వ తారీఖు. సేమ్ మనకు ఒక్క నిమిషం బర్నర్లు అంటే మనకు టర్నల్ అంటారు కదా బ్యాటరీది, ఇది కూడా ఎడం వైపు కూడా. అదేమో అక్కడ ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ది చూడండి, ఇది ఏబిఎస్ది 4 పైపులు వచ్చినాయి కదా అవి. వాటి కాడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి అయితే. సో ఇంజన్లో ఇక్కడ కూడా మీకు ఎటువంటి పట్టీలు కానీ, ఇది కూడా మీకు చిన్న చిన్న పేపరు విత్ ఇయర్ కోడ్ ఎక్కడ పోలే చూడండి. సో అర్థం చేసుకోండి. కూలెంట్ డబ్బా సేమ్ ఇటువైపు అప్రాన్ కానీ, ఇక్కడ అప్రాన్ లెగ్సే మెయిన్ మనకు, అక్కడ అప్రాన్ లెగ్స్ కానీ ఎక్కడ పోలేదు. సో అద్భుతంగా ఉంది బండి, ఒరిజినల్ రీడింగ్ ఉంది బండి. సో ఆలోచించుకోండి. ఎలిఫెంట్ కలర్, ఇది డిమ్ము కనబడుతుంది, సూర్యరశ్మి బండికి లేదు సరిగ్గా, డిమ్ము కనబడుతుంది. ఆలోచన చేసుకోండి, చాలా స్టైలిష్ ఉంటుందండి బండి. రోడ్డు మీద కానీ ఇంటికాడ పెట్టుకున్నా కూడా దిష్టి అనేది తగలదు. మీరు ఒక్కసారి చూసుకోండి మళ్ళొకసారి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చెప్తున్నా, 2 తాళం చెయ్యిలు, 6 ఎయిర్ బ్యాగులు, పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్, వెనక వైపర్ వాటర్, 5 అలై వీళ్ళు, టైర్లు ఇంతవరకు వెళ్ళే షోరూమ్ నుంచి వచ్చిందే. ధర కస్టమర్ను అడిగి చెప్తాం, 6 లక్షల చిల్లర చెప్తున్నాడు. నమస్తే, థ్యాంక్ యూ.